హలో ఫ్రెండ్స్. నాకు ఒక ఆస్తిక ఫ్రెండ్ కొన్ని క్వెషన్స్ పంపించారనమాట. అంటే ఆస్తికత్వాన్ని సపోర్ట్ చేస్తూ. సో, ఆ క్వెషన్స్ ఏంటో చూద్దాము. బట్ వీటికి నాకు తెలిసినంత వరకు జెన్యూన్‌గా ఆన్సర్స్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. సో, ఫస్ట్ క్వెషను, ఇవి కేవలం గ్రంథాలు మాత్రమే కాదు, మన సంస్కృతి మొత్తం. వాటిని భర్తీ చేయడానికి మీ దగ్గర ఏమున్నాయి బేసిక్‌గా? అంటే మన ఛానల్‌లో కానీ, రేషనిస్ట్ ఛానల్స్‌లో ఈ స్క్రిప్చర్స్‌ని డైసెక్ట్ చేస్తాం కదా! సో, మీరు ఆ గ్రంథాలను మీరు తప్పుపడితే ఎట్లాగా? అసలు మీరేం ఆల్టర్‌నేటివ్ ఇస్తున్నారు? అంటే ఆ గ్రంథాలు మాకు ఏదో ఆనందాన్ని ఇస్తున్నాయి. మీరేం ఆల్టర్‌నేటివ్ ఇస్తున్నారు అంటున్నారు. ఓకే. ఐ యామ్ వెరీ ష్యూర్ అండి. ఈ క్వెషన్ అడిగిన వాళ్ళు కూడా ఇప్పటికీ ఒక్క పుస్తకం కూడా చదవుండరు. అంతెందుకు, ఇప్పుడు వినేవాళ్ళు కూడా, లేకపోతే మాకు ఆపోజిట్‌గా వచ్చి మమ్మల్ని తిడదాము, మా మీద యుద్ధం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ ఒక్క పుస్తకం కూడా చదవుండరు. అన్నీ కథల రూపంలో అమ్మమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, పెద్దమ్మలు వీళ్ళు చెప్పిన అందమైన కథల్ని మైండ్‌లో పెట్టుకొని ఇదే మా కల్చర్, మా పుస్తకాల్లో కూడా ఇదే ఉంది అనుకుంటున్నారు. కావాలంటే మీరు ఒకసారి చదివి చూడండి. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భగత్ సింగ్ అనమాట. ఆయన 'వై ఐయామ్ ఎన్ ఏథిస్ట్' అనే పుస్తకంలో ఆయన చెప్తాడు, నాకు దేవుడు ఉన్నాడా లేడా అని డౌట్ వచ్చి నేను తెలుసుకుందామని పురాణాలు చదివాను. అది చదివాక దేవుడు లేడని కన్ఫర్మ్ అయిపోయింది. దేవుడు నిజంగా ఉంటే ఇంత ఇంత డ్రామా, ఇంత చెత్తగా ఏ సిచ్యువేషన్ని క్రియేట్ చేయడు. ఇదంతా మనుషులు వాళ్ళ పాండిత్యం, వాళ్ళ మైండ్‌లో ఉన్న పిచ్చిని రుద్దటం కోసమే రాసుకున్న పుస్తకాలే గానీ, ఈ అడాప్టెడ్ కమ్యూనిజం అనమాట బిగ్ టైమ్. ఓకే. అంటే ఇక్కడ నేను కమ్యూనిజంని ప్రమోట్ చేయట్లేదు. బట్ అక్కడ ఉన్న సంగతి. ఓకే. రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్‌కి ఏది ఆ పుస్తకాల్లో సొల్యూషన్ లేదు అని చెప్పి ఆయన బయటకు వచ్చేసాడు. ఓకే. ఇంకా మీకు డౌట్ ఉంటే మీరు ఇస్కాన్ భగవద్గీత ఉంది కదా, హ్యాపీగా చదవండి. నాకు తెలిసి 2 చాప్టర్లు చదివేటప్పటికి మీకే అనిపిస్తుంది, అరే ఆ కథలే బాగున్నాయి కదా, ఈ పుస్తకాలు ఏంది ఇంత ఇట్లా ఉన్నాయి, ఎవడో పని కట్టుకొని నా మైండ్లోకి దూరి మరీ నా మైండ్లో వాడి పిచ్చిని నింపడానికి ట్రై చేస్తున్నాడు అనే ఫీలింగ్ మీకు వస్తుంది. ఓకే. నెక్స్ట్, హిందూ సంస్కృతిని ప్రపంచ మతాలకు అత్యంత అనుకూలమైనది, అత్యంత లౌకికమైనది. సో, బేసిక్గా హిందూ కల్చర్ అనేది వరల్డ్ వైడ్ యాక్సెప్టెన్స్ ఉంది, మనకి చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. సో, ఇప్పుడు మీరు ఇలా క్వశ్చన్ చేయటం వల్ల హిందూ సంస్కృతి మన రెప్యుటేషన్ పోతుంది కదా అంటున్నారు. సో, రెప్యుటేషన్ ఎప్పుడు పోతుంది బ్రో? ఇప్పుడు మీరు రెప్యుటేషన్ కోసం చూసుకొని, ఓకే, ఇప్పుడు మన దేశంలో విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అఫీషియల్గా చెప్తున్నారు 2.5 లక్షలు 3 లక్షల మంది దేవదాసీలు ఉన్నారు, ఇంకా రోజు రోజుకి కొత్త వాళ్ళు అవుతున్నారు అని. ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు, ఆవిడ 10 ఏళ్ళు 15 ఏళ్ళు కష్టపడి 3,000 మంది దేవదాసీలను బయటికి తీసుకొచ్చింది దాంట్లో నుంచి. ఎవరికి బ్రో ఇది పరువు తక్కువ? అసలు పరువు సంగతి పక్కన పెట్టండి, మన సమాజంలో మన ఆడపిల్లలు కదా వాళ్ళందరూ. అసలు ప్రపంచంలో ఎక్కడైనా ఉందా ఒక అమ్మాయిని, 6 ఏళ్ళు 7 ఏళ్ళ అమ్మాయిని ఊరు వాడ ఫ్యామిలీ అందరూ కలిసి డప్పులు మేళాలతో మంగళ స్నానాలు చేయించి మరీ ప్రాసిక్యూషన్లోకి దింపటం? అంటే కొంచెం హార్ష్గా ఉండొచ్చు కానీ ఇది రియాలిటీ కదా. చేసి అంత హంగామా చేసి ఓపెన్గా పబ్లిక్గా ప్రాస్టిట్యూషన్లోకి దింపటం ఎక్కడైనా ఉందా అసలు? కావాలంటే గామి సినిమా చూడండి, ఎంత రియలిస్టిక్గా చూపించాడో రీజన్స్. నేను ఒక వీడియో చేస్తాను దాని మీద. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి మూఢనమ్మకాలు. ఇదివరకు చేతబడులు, బాణామతులు, అసలు క్యాస్ట్ సిస్టమ్. ఇప్పుడు ఇవన్నీ ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేసి, ఎవరో దాని మీద ఫైట్ చేస్తేనే కదా ఇప్పుడు హిందూయిజానికి రెప్యుటేషన్ వచ్చింది. అలా కాకుండా ఇదివరకులాగే క్యాస్ట్ సిస్టమ్ ఉండి 60-70% ఆఫ్ ద పీపుల్ సొసైటీలోకి ఇన్వాల్వ్ కాకుండా, ఎకానమీలోకి ఇన్వాల్వ్ కాకుండా ఉండి, అలా ఉంటే హిందూయిజానికి రెప్యుటేషన్ వచ్చేదా? మనం ఈ 75 ఇయర్స్ ఈ మూఢనమ్మకాలు, గ్రంథాలు, దేవుళ్ళు, దయ్యాలు అన్నీ పక్కన పెట్టి కష్టపడ్డాం కాబట్టి మనకి రెప్యుటేషన్ వచ్చింది. సో, ఈ రెప్యుటేషన్ ఇంకా డెవలప్ అవ్వాలి అంటే మన సొసైటీని మనం ఇంకా కరెక్ట్ చేసుకోవాలి, మనం ఇంకా ఐడియల్గా బతకాలి. అంతేగాని మాది గొప్ప అని చెప్పి డబ్బాలు కొట్టుకుంటే ఎక్కడికి వెళ్ళాం. ఎందుకంటే మీరు పాకిస్తాన్కి వెళ్ళండి, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళండి, వాళ్ళు మనకంటే ఎక్కువ డబ్బాలు కొట్టుకుంటారు, మనకంటే ఎక్కువ ఫాల్స్ ప్రెస్టేజ్లో ఉంటారు వాళ్ళు. ఓకే. నెక్స్ట్, ఈ హేతువాదులతో పోలిస్తే సద్గురు వంటి వ్యక్తులు
కొత్త అంటే కొత్త యువత గందరగోళంలోని యువతకి మెరుగైన తాత్విక మద్దతుని అందిస్తారు. అంటే ఫిలసాఫికల్ సపోర్ట్ బేసిక్గా. అంటే ఎవరైనా కొంచెం డౌన్ ఉన్నప్పుడు కానీ, కొంచెం వీక్గా ఉన్నప్పుడు కానీ ఫిలసాఫికల్ సపోర్టు సద్గురు ఇస్తారు. మీలాంటి రేషనలిస్టులు ఏమి ఇస్తారు అని అంటున్నారు అనమాట. సో మనం ఏమి ఇవ్వకూడదండి. అది ఎవరికి వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకొని దాంట్లో నుంచి వాళ్ళకి వాళ్ళు సొంతంగా బయటికి రావాలి. ఈ ప్రాసెస్లో మనం కొంచెం సపోర్ట్ ఇస్తాము. ఇప్పుడు మనం ఏదో మెజిషియన్స్ కాదు కదా, మనం ఏం మ్యాజిక్ రెమెడీస్ ఇవ్వకూడదు, రైట్? ఇప్పుడు సద్గురు విషయమే తీసుకుందాం. చూడండి, నేను ఉన్నాను ఆశ్రమంలో నాకు పెరిఫెరల్ నర్వ్ వీక్నెస్ ఉండేటప్పుడు ఉన్నాను. నాకేం బెనిఫిట్ అవ్వలేదు, కానీ నాకు ఆయన చెప్పే మాటలు కానీ ఇవి నాకు ఎక్కువ రిలీఫ్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కూడా పాత సామెత ఉంది కదా, బాధ పంచుకుంటే సగం తగ్గిపోతుంది అనేసి. ఆ టైప్లో మనకున్న డౌట్స్, క్వశ్చన్స్, బాధలు వీటన్నిటిని కనెక్ట్ అయ్యేలాగా సద్గురు అందంగా మాట్లాడతారు ఆయన, రైట్? అంతేగాని దాంట్లో దేవుడు ఎక్కడ ఉన్నాడు, మతం ఎక్కడుంది? సద్గురు తనకి తానే చాలాసార్లు చెప్పాడు, ఆయన ఏ మత గ్రంథాలు చదవలేదు అని చెప్పి. ఓకే, ఏ కన్వెన్షనల్ టెక్నిక్స్, కన్వెన్షనల్ రిచువల్స్ నేను ఫాలో కాను అని చెప్పాడు ఆయన, రైట్? ఆయనే ఇంత హెల్ప్ చేస్తుంటే మరి పుట్టినప్పటి నుంచి పూజల్లో, ధ్యానంలో, భక్తిలో మునిగిపోయిన మన మఠాధిపతులు, పీఠాధిపతులు ఇంకా వీళ్ళంతా హెల్ప్ చేయాలి. ఒక్కసారి ఎప్పుడైనా వాళ్ళ స్పీచ్ వినండి, లేకపోతే ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడండి. పిచ్చోళ్ళకి అంటే ఏంటి, పిచ్చోళ్ళు అంటే ఏంటి మనకు క్లియర్గా అర్థమవుద్ది అనమాట. అంత పిచ్చోళ్ళు వాళ్ళు. ఇప్పటికీ కొన్ని మఠాలు ఓవర్సీస్ ట్రావెల్ చేయొద్దు, ఫారిన్ ల్యాండ్కి వెళ్ళొద్దు అని చెప్పి ప్రచారం చేస్తున్నాయి. ఈ ఇస్కాన్లో కొన్ని గ్రూప్స్ ఏమో అర్త్ గుండ్రంగా ఉండదు, ఫ్లాట్గా ఉంటుంది, మోడర్న్ సైన్స్ మోసం చేస్తుంది అని చెప్పి ఒకటి మూమెంట్ స్టార్ట్ చేశారు. ఇలాంటి ఈ పిచ్చి నుంచి బయటికి రావాలి కదా. అంతేగాని ఇప్పుడు సద్గురు చెప్పే దాంట్లో మతం ఎక్కడుంది? గరికపాటి గారు చమత్కారంగా చెప్తారు, చాగంటి గారు కొంచెం ఉద్వేగంగా చెప్తారు, సద్గురు అందంగా చెప్తారు. వాళ్ళు చెప్పిన మాటలు ఆ ఆరేటరీ స్కిల్స్తో మనకి రిలీఫ్ వస్తుంది. కానీ అలా కాకుండా ఇప్పుడు మనకేంటంటే ప్రతి దాంట్లో మన దేవుడు, మన మతం ఉంటేనే మనకి హ్యాపీనెస్ వస్తుంది అని ఎవరన్నా ఫీల్ అయితే అది ఖచ్చితంగా డిసీజ్, అది ఇంబ్యాలెన్స్, మెంటల్ ఇంబ్యాలెన్స్. ఆ ఇంబ్యాలెన్స్ పెరిగే అది పిచ్చయ్యి ఇప్పుడు కొన్ని దేశాలని, కొన్ని మతాలని నాశనం చేస్తుంది, రైట్? సో మనం ఆ ట్రాప్లోకి వెళ్దామా? లేకపోతే మనని మనం అర్థం చేసుకొని, మనని మనం ఏ రోజుకి ఆ రోజు ఇంప్రూవ్ చేసుకుంటూ, మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుంటూ, వీలైతే పక్కన వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేస్తూ అలా వెళ్దామా? సో ఇన్ కేస్ ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారు, ఫెటిగ్లో ఉన్నారు అంటే వాళ్ళకి చాలా థెరపీ సెషన్స్ ఉన్నాయి, లేదంటే చాలా ఆర్గానిక్ మెథడ్స్ ఉన్నాయి. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం, స్పోర్ట్స్ ఆడటం, మంచి ఫుడ్ తినటం, ఎంటర్టైన్ అవ్వటం, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవి కాకపోతే మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి. మీరందరూ ఆస్తికులు కూడా నమ్ముతారు కదా మెడిటేషన్ టెక్నిక్స్ ఉన్నాయి, అది చాలా బాగా పనిచేస్తుంది. లేకపోతే కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు, సైకాట్రిస్టులు ఉన్నారు. రేపు సద్గురుకి ప్రాబ్లం వచ్చినా, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు కోర్టులకు వెళ్ళాలి, క్రైమ్ చేస్తే వాళ్ళు జైలుకి వెళ్ళాలి, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. ఎవ్వరూ అతీతులు కాదు, లా ఆఫ్ నేచర్కి ఎవ్వరు అతిథులు కాదు, అది ఏ మతమైనా సరే. సో వీళ్ళ ఆరేటరీ స్కిల్స్ వల్ల మనకి కొంచెం రిలీఫ్ వస్తుంది. అందుకే ప్రతి మతంలో ఉపన్యాసాలు బాగా చెప్పేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ మాట్లాడినప్పుడు ఆ మతం వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. సో ఎవరన్నా కట్టర్ ముస్లింని తీసుకొచ్చి సద్గురు ఇది విను, ఎంత గొప్పగా ఉందో విను అంటే అవ్వదు. అక్కడ కొంతమంది ఉంటారు యూనివర్సల్ అప్పీల్ ఉన్నోళ్ళు, అంతేగాని అది మతం కాదు. రేపు నిజంగా అవసరమైనప్పుడు వీళ్ళందరూ కూడా మన సిస్టమ్కి లోబడి ఉండాల్సిందే. ఎవడు సిస్టమ్కి అతీతుడు కాదు, లా ఆఫ్ నేచర్కి అతీతుడు కాదు. ఓకే, సో ప్రతిదాన్ని మతం కోణంలో చూసి మా దేవుడు, మా రాజులు, మా సంస్కృతి
ఇదే గొప్ప, ఇది గొప్పది అని ఒకరికి ఒకరికి ఇద్దరు చెప్తూ ఒకటికి రెండు సార్లు మనం అనుకోవటంలోనే మనకి ఆనందం ఉంది, ఆ ఫాల్స్ ప్రెస్టేజ్లో ఆనందంగా ఉంది అంటే మాత్రం అది సీరియస్ మెంటల్ ఇష్యూ. అది సొసైటీకి కానీ, మీకు కానీ, సొసైటీకి కానీ, మీ ఫ్యామిలీకి కానీ మంచిది కాదు. సో బెటర్ కన్సల్ట్ ఏ డాక్టర్.